హిమాలయాల్లో ఉన్న ఆ పర్వతంపై ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టలేకపోయారు. ఇక ఎన్నో ఏళ్ల తపస్సు కారణంగా ఓ బౌద్ధ సన్యాసి ఆ పర్వతాన్ని అధిరోహించినా అతడు తిరిగి వచ్చి దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఇక ఆ పర్వతం ఎవరెస్ట్ అంతా ఎత్తుది కాదు, కానీ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన వాళ్ళు కూడా ఆ పర్వతాన్ని ఎక్కలేకపోయారు. ఎక్కడానికి ప్రయత్నించి ప్రతిసారి విఫలమయ్యారు. అంతేకాదు, ఆ ప్రయత్నం వారి ప్రాణాలకే వచ్చింది. ఆ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ అకస్మాత్తుగా ముసలివాళ్ళైపోయారు. వాళ్ళ ఆయుష్ తగ్గిపోయి మృత్యువాత పడ్డారు. ఇక మనుష్యుల సంగతి ఇలా ఉంటే ఆ పర్వతం దగ్గరికెళ్లి విమానాలు దారి తప్పాయి, హెలికాప్టర్లు కుప్పకూలిపోయాయి. ఇంతకీ ఆ పర్వతంపై ఉన్నదేంటి? ఆ అదృశ్య శక్తి వెనుకున్న దైవశక్తి ఏంటి? మనుషులు ఆ పర్వతంపై ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నారు? శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఆ శక్తి ఏంటిది? లెట్స్ వాచ్. ఈ భూమి మీద అతిపెద్ద రహస్యం కైలాష్ మౌంటైన్. అగ్రరాజ్యం అమెరికా సైంటిస్టులకు సైతం అంతు చిక్కనిది రహస్యం ఇది. ఎన్నో ఏళ్లుగా ఆ పర్వతం ఓ మిస్టరీగానే మిగిలిపోతుంది. ఆ పర్వతం చుట్టూ వరకు వెళుతున్న వాళ్ళు దానిపై మాత్రం అడుగు పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో దాని పక్కనే ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ని మాత్రం పర్వతారోహకులు అవలీలగా ఎక్కగలుగుతున్నారు. దీనిపై మాత్రం మనిషి అనేవాడు ఇప్పటి వరకు అడుగు పెట్టలేకపోయాడు. కైలాస పర్వతం మన పక్కనే ఉన్న టిబెట్లోని పర్వత శ్రేణి. దీని అంశం భారతదేశం నుండి మొదలై చైనా వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. ఎవరెస్ట్ శిఖరం కంటే దాదాపు 2,000 మీటర్లు తక్కువ. ఎవరెస్ట్ ఎక్కేవారు వారి వెంట ఆక్సిజన్ తీసుకెళ్తారు. ఎందుకంటే పైకి వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. కానీ కైలాస పర్వతంపై అలాంటి ఇబ్బంది లేదు. అక్కడ సులువుగా ఆక్సిజన్ దొరుకుతోంది. మౌంట్ ఎవరెస్ట్ ని ఇప్పటి వరకు 7,000 మంది ఎక్కారు. కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్ట్ కంటే 2,000 మీటర్లు తక్కువ. అయినా దీనిని ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేదు. కనీసం సగం వరకు కూడా వెళ్ళలేకపోయారు. ఎక్కేందుకు ప్రయత్నించిన వారు కూడా చనిపోయారు. ఇక దీనిపై అడుగు మోపిన ఏకైక వ్యక్తిగా మిలరేపా బోన్ బౌద్ధ సన్యాసి నిలిచాడు. అతను 11వ శతాబ్దంలో మత గురువైన నారా బోన్చుంగ్ను అధిరోహణ పోటీలో ఓడించి శిఖరాన్ని చేరుకున్నాడట. అయితే దీన్ని చాలా మంది భౌతిక అధిరోహణగా కాకుండా ఆధ్యాత్మిక లేదా యోగా శక్తితో కూడిన విజయంగా భావిస్తారు. 3 సంవత్సరాల 3 నెలల 3 రోజుల పాటు అక్కడే తపస్సు చేశాడంటారు. కానీ ఆ పర్వతం మీద తనేం చేశాడో, ఏం అనుభవించాడో ఎవ్వరికీ చెప్పలేదు. పవిత్ర స్థలపు అంతర్గత రహస్యాలు, ఆధ్యాత్మిక శక్తి గురించి బహిరంగంగా మాట్లాడితే దాని పవిత్రతను తగ్గిస్తోందని, శక్తిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మిలరేపా భావించి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తున్నారు. మానవాళిని రక్షించడానికి ఆయన ఆ వివరాలను దాచిపెట్టాడని అంటారు. అయితే దీనంతటికీ కారణం ఈ శిఖరాన్ని దేవాది దేవుడు, ఆది దేవుడు శివుడికి నిలయంగా ఉండడమే అని భావిస్తారు. భూనాభి కైలాసగిరి, అందుకే దాని అధిరోహం నిషేధమని అంటారు. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవరూ ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారని భావిస్తారు. ఈ శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే నరమానవుడికి అక్కడ కాలు పెట్టనివ్వడం లేదని వేద పండితులు చెబుతున్నారు. ఈ జన్మలో శివుడి దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతడి నివాస దర్శన భాగ్యం మాత్రం ఈ శిఖరాన్ని కల్లారా చూడడంతో కలుగుతోందని ప్రగాఢ నమ్మకం. ఇక ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతోందంటారు. ఈ పర్వతం ప్రాణమున్న శివలింగంలా కనబడుతోంది. ఒక రీసెర్చ్ టీం చేసిన పరిశోధనల ఆధారంగా కైలాస పర్వత కేంద్రం భూమికి కేంద్రం, ప్రతి మనిషికి కేంద్రం నాభి. భూమికి నాభి ఈ శక్తివంతమైన కైలాస పర్వతం. అందుకే ఎవరైనా ఈ పర్వతం వద్దకు వెళ్తే వాళ్ళ దగ్గరున్న దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయదు. ఇక ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి ఒక హద్దు దాటిన తర్వాత విచిత్రమైన, అసామాన్యమైన ఘటనలు జరుగుతాయి. అక్కడికి వెళ్లేందుకు వారికి భయపడి వెనక్కి రావడం, లేదంటే అక్కడ
ఏదో ఉంది, పైకి రావద్దు అన్న సంకేతం వస్తోంది. అక్కడ వాతావరణం కూడా అకస్మాత్తుగా మారుతోంది. చలి పెరుగుతోంది, గుండె వేగం రెండింతలవుతోంది. ఆక్సిజన్ ఉన్నా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు, కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు గోళ్ళు, తల వెంట్రుకలు వేగంగా పెరిగిన భావన కలుగుతోంది. ముఖంపై ముడతలు పడినట్లు అనిపిస్తోంది. వయసు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. హిందూ ధర్మం ప్రకారం కైలాసం శివుడి నివాసం. అతని అనుమతి లేకుండా ఎవరూ అక్కడకు వెళ్ళలేరనేది మాత్రం నిర్ధారణయ్యింది. పరిశోధకుల ప్రకారం ఈ కైలాస పర్వతం వద్ద 4 దిక్కులు కలుస్తాయి. పర్వతం భూమిపై ఉన్న అన్ని జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పరుస్తుంది. అందుకే దీనిని ప్రాకృతిక శక్తుల భండాగారం అంటారు. ఆ తర్వాత ఎవరూ ఎక్కే ప్రయత్నం చేయలేదు. భారత్తో పాటు టిబెట్, హిందూ దేశాల ప్రజలు కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తున్నాయి. మన సనాతన ధర్మంలో ఆ పర్వతానికి ఎంతో మహత్యం ఉంది. ఈ రోజుకు ప్రజలు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు కైలాస పర్వతం కనిపిస్తోంది. దానిని చూడగానే భక్తితో నమస్కరిస్తారు. మానస సరోవరం వద్దకు వెళ్ళగానే అక్కడ ఒక శబ్దం వినబడుతోంది. అది విమానం వెళ్ళినట్లు అనిపిస్తోంది. కానీ శ్రద్ధగా వింటే అది డమరుకం లేదా ఓంకారంలా అనిపిస్తోంది. శాస్త్రవేత్తలు మాత్రం మంచు కరగడం వలనే ఈ శబ్దం వస్తోందంటారు. కానీ అది కూడా ఓ పెద్ద రహస్యం. దేవతలకు నిలయమైన కైలాస పర్వతంపైకి బతికున్న ఎవరూ వెళ్ళలేదు. జీవితంలో ఎంతో పుణ్యం చేసిన వ్యక్తులు చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటారనేది నమ్మకం. ఈ పర్వతం వద్ద బ్రహ్మతాల్, రాక్షస తాల్ అనే 2 సరస్సులు కూడా ఉన్నాయి. బ్రహ్మతాల్ని దర్శించుకోవడానికి ఎంతో మంది వస్తారు. దీని ఆకారం సూర్యుడిలా కనిపిస్తోంది. దీనికి కిలోమీటర్ దూరంలో ఉన్న రాక్షస తాల్ చంద్రుడిలా కనిపిస్తోంది. దీని వద్దకు ఎవరూ వెళ్లరు. బ్రహ్మతాల్ నీరు తీయగా, రాక్షస తాల్ నీరు ఉప్పుగా ఉంటుంది. ఈ కారణంగా కూడా బ్రహ్మతాల్ అనుకూల శక్తికి, రాక్షస తాల్ ప్రతికూల శక్తికి కేంద్రం. ఈ 2 తాళ్ల మధ్యలో ఉంది కైలాస పర్వతం. సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయని చెబుతారు. ఇక కైలాసగిరి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 1999లో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వతం రహస్యం తెలుసుకునేందుకు ఒక టీం ఏర్పాటు చేశాడు. అతను సుదీర్ఘ అధ్యయనం తర్వాత కైలాస పర్వతం ప్రాకృతికంగా ఏర్పడడం లేదని నిర్ధారణకు వచ్చాడు. దాని కొన పిరమిడ్ షేప్లో ఉందని, దానిని మనిషి లేదా వేరే శక్తి ఏర్పాటు చేసిందని పేర్కొన్నాడు. ఇక్కడ అత్యధిక రేడియేషన్ ఉంటుంది. అందుకే దీనిని అలౌకిక శక్తుల పుట్టుక ప్రాంతంగా పేర్కొన్నారు. కైలాసం నిర్మించింది శక్తి అని భావిస్తే దానిని ఏర్పాటు చేసింది వేరెవరో కాదు, పరమశివుడే. అందుకే అన్ని పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కైలాస శిఖర అధిరోహాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే 2001లో చివరిసారి స్పెయిన్కి చెందిన ఓ బృందం దీనిని ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ మధ్యలోనే వెనక్కి వచ్చింది. ఇక ఈ శిఖరాన్ని బోన్, బౌద్ధ, హిందూ, జైన మతస్థులు పవిత్ర స్థలంగా భావిస్తారు. కైలాసగిరి పవిత్రతకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అధిరోహణను నిషేధించడం జరిగింది. అందుకే ఈ పర్వతం చుట్టూ 52 కిలోమీటర్లు భక్తులు చేసే ప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఉంది. పర్వతంపైకి ఎక్కడానికి ఎవరికీ అనుమతి లేదు. మొత్తానికి కైలాష్ పర్వతం ఓ బ్రహ్మ రహస్యంగా మిగిలిపోయింది.